పద్మశాలి కులబాంధవులకు నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మొన్న ఈ మధ్యలోనే సిరిసిల్లలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఏం మాట్లాడిండో కొద్దిగిందాం, మనం కూడా మాట్లాడుకుందాం. మా సిరిసిల్ల తోబుట్టువులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, నేను అసెంబ్లీ మెట్లెక్కేందుకు కారకులైన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి, నేను అసెంబ్లీ మెట్లెక్కిన అంటే ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మీరందరూ. మళ్ళొక్కసారి మీకు రుణపడి ఉంటాం. ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు కేటీఆర్? మరో 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, మరో 2 నెలలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళొకసారి మీకు రుణపడి ఉంటా, శ్వాస ఉన్నంత వరకు మీతోనే ఉంటా అంటే అర్థం ఏంటిది? బతికినంత కాలము సిరిసిల్లలో పద్మశాలి బిడ్డకు అవకాశం ఇవ్వ, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వ, బతికినంతకాలం నేనే పోటీ చేస్తా, మీరు నాకు ఓట్లు వేసుకుంటూ బానిసలుగా బతకండి అని కేటీఆర్కి చెప్పకనే చెప్తున్నాడు. కేటీఆర్ ఎందుకు ఈ విధంగా మాట్లాడినట్టు తెలుసా? కేటీఆర్కి తెలుసు, కేటీఆర్ మనసాక్షికి తెలుసు, సిరిసిల్ల తప్పించి వేరే కాడ పోటీ చేసే ముఖం లేదు, వేరే కాడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదు. కాబట్టి సిరిసిల్ల పద్మశాలిలారా, శ్వాస ఉన్నంత వరకు మీతోనే ఉంటా, నన్ను ఎమ్మెల్యే గెలిపించాలని చెప్పి కేటీఆర్ చెప్పకనే చెప్తున్నాడు. పద్మశాలి కుల బాంధవులారా, సిరిసిల్లలో కొండలక్ష్మి బాబుజీ విగ్రహం పెట్టుకున్నాం, మార్కండే గుడి కట్టుకుంటున్నాం, నేతా విగ్రహం పెట్టుకున్నాం, అక్కడ జోట విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని ఉండి కూడా శాసించే కాడ మనం లేము, అడుక్కునే కాడ మనం ఉన్నాము. ఓ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, నీ కృతజ్ఞత ఉందా అన్నయ్య? నీలో మానవత్వం ఉందా? మా పద్మశాలి సమాజ అమాయకత్వాన్ని, వారి ఆర్థిక బలహీనతల్ని ఆసరి చేసుకుని ఎంతకాలం పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తావు? నీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి దమ్మున్న మా పద్మశాలి నాయకులు లేరా? అవకాశం ఇవ్వవా మా పద్మశాలిలకు? ఎల్లకాలం మా పద్మశాలి సమాజాన్ని మోసం చేసుకుంటూ, కుట్రలు చేసుకుంటూ